హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. మురళీ నాయక్ అనే ఒక యువకుడు దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. సైన్యంలో చేరడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. అనుకున్నది సాధించి దేశ రక్షణ కోసం సరిహద్దులో పోరాడుతూ వీరమరణం పొందాడు. చిన్నప్పటి నుండి దేశభక్తి ఎక్కువ కావడంతో రైల్వే ఉద్యోగం కూడా వదులుకున్నాడు. అతని ఆశయం నెరవేరింది, కానీ కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. మురళీ చివరి కోరిక తీరింది. మురళీ నాయక్ భారత జాతి ముద్దు బిడ్డగా, దేశ రక్షణ శ్వాసగా బతికాడు. భారత సైన్యంలో చేరేందుకు రాత్రి పగలు కష్టపడ్డాడు. చివరకు అనుకున్నది సాధించాడు. ఇంతలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రావడంతో దేశ రక్షణ కోసం సరిహద్దులకు వెళ్లి శత్రువుతో పోరాడుతూ వీరమరణం పొందాడు. సరిహద్దుల్లో దేశమాత కోసం పోరాడుతూ నేల కొరిగాడు. మురళీ నాయక్ యావత్ భారత జాతి సెల్యూట్ చేసింది. తల్లిదండ్రులు, స్నేహితులు చిన్ననాటి జ్ఞాపకాలు కళ్ళలో మెదులుతుండగా ఈ వీరుడు భౌతిక కాయం చూసి యావత్ భారతం విషాదంలో మునిగిపోయింది. మురళీ నాయక్ చిన్నతనం నుంచి భారత సైన్యంలో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీనికోసం బాగా కష్టపడ్డాడు. 2022 డిసెంబర్లో గుంటూరులో జరిగిన ఎంపిక ప్రక్రియలో అగ్నివీరుగా ఎంపికయ్యాడు. ముందు పంజాబ్, అస్సాంలో చేయగా 2.5 ఏళ్లు సర్వీస్ పూర్తి కావడంతో మరో 7.5 అగ్రిమెంట్ పూర్తి చేసుకుని వస్తాడని తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూశారు. కొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో సేవలు అందిస్తూ గురువారం అర్ధరాత్రి పాక్తో జరిగిన ఎదురు కాల్పుల్లో అమరుడయ్యాడు. మురళీకి చిన్నతనం నుంచి దేశభక్తి ఎక్కువని, అందుకే రైల్వేలో వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదిలి ఆర్మీలో చేరాడు గ్రామస్తులు, బంధువులు చెబుతున్నారు. మురళీ నాయక్ పెళ్లి చేయాలన్న ఆలోచనతో తండాలు ఇటీవలే కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. ఇంతలో విషాదం వెంటాడింది. అగ్నివీరుడు మురళీ నాయక్ ఆర్మీలో చేరడానికి ఎంత కష్టపడ్డాడో ఆయన సోషల్ మీడియా అకౌంట్ చూస్తే అర్థమవుతుంది. వీర జవాన్ మురళీ నాయక్ సోషల్ మీడియా పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆర్మీలో చేరేందుకు మురళీ పడిన కష్టం మొత్తం చూసి నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. ప్రతి వీడియోలో ఆర్మీ గురించి పోస్ట్ చేశారు మురళీ. ఆర్మీలో చేరడం కోసం తాను ప్రతిరోజు చేసిన ప్రాక్టీస్ వీడియోలు పోస్ట్ చేశాడు. అంతేకాదు, మురళీ నాయక్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం. పవన్ కళ్యాణ్ వీడియోని మురళీ నాయక్ తొలి ఇన్స్టా పోస్ట్ కావడం విశేషం. అలాగే జనసేన పార్టీ కార్యక్రమాలకు వెళ్ళిన ఫోటోలు, అలాగే పవన్ కళ్యాణ్ పాటకు డ్యాన్స్ చేసిన పాత వీడియో కూడా వైరల్ అవుతోంది. భారత సైన్యంలో చేరడమే జీవితాశయంగా భావించిన మురళీ నాయక్ దేశం కోసం ప్రాణాలు అర్పించి వీరమరణం పొందాడు. నేను జాతీయ జెండా కప్పుకునే చనిపోతాను అమర జవాన్ మురళీ నాయక్ ఎప్పుడూ చెబుతుండేవాడని ఆయన స్నేహితులు అంటున్నారు. మురళీ నాయక్ మాటలు తలుచుకొని స్నేహితులు కన్నీరు పెట్టుకున్నారు. చెప్పినట్టుగానే జాతీయ జెండా కప్పుకొనే చనిపోయాడంటూ మురళీని గుర్తు చేసుకున్నారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అమరుడు అంత్యక్రియలు పూర్తయిన తరువాత ఆయన పార్థివ దేహంపై కప్పిన జాతీయ జెండాను ఆయన తల్లిదండ్రులకు సైనికాధికారి అందించారు. ఆ త్రివర్ణ పతాకాన్ని అందుకుంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. సైనికాధికారికి తండ్రి శ్రీరామ్ నాయక్ సెల్యూట్ చేశారు. ఇదంతా చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చాయి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ వీర జవాన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.